రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 36వ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం 4వ భవన ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు మీడియాకు వివరించారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి, దళారీలు కానివ్వండి, రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ సహకార సంఘాల చట్టం 1964 కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేస్తూ ఏపీ నూర్ భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో దాదాపు 4.85 lakhs ఈ దూదేకుల కమ్యూనిటీ వారు ఉన్న విషయం తెలిసిందే. మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం, ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దూదేకుల సోదరీమణుల ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా వీరికి సబ్సిడీ రుణాలు కానివ్వండి, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటానికి రుణాలు కానివ్వండి, మరి వారి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏపీ పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2025లో బిల్ బోర్డ్స్, ప్రచార డిస్ప్లే డివైజెస్ నియంత్రణ మరియు వాటి వినిమయంకు సంబంధించిన గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2020 స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. డిస్ప్లే పరికరాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మరియు అనుమతి పొందటం తప్పనిసరి. యూనిపోల్స్, హోర్డింగ్స్, బస్సులు, ఆటోల మీద ప్రకటనలు, గ్లోసైన్ బోర్డులు, వీధి ఫర్నిచర్తో కూడిన డిస్ప్లేలు, తాత్కాలిక బ్యానర్లు మరియు ఫ్లెక్స్ బోర్డులు వంటి అన్ని రకాల డిస్ప్లే పరికరాలకు నియమం వర్తిస్తాయి. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఎవరింటి మీద వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఈ హోర్డింగ్స్ని, యూనిపోల్స్ని ఎరెక్ట్ చేసి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. మరి వీటిని నియంత్రించడానికి మరి ఈ బిల్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.
ఈ ప్రతిపాదన తీసుకురావటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి స్ట్రక్చరల్ స్థిరత్వానికి సర్టిఫికేట్, బీమా కవరేజ్ కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇటీవల మనం తుఫాన్లు కానివ్వండి, లేకపోతే హెవీ గేల్ కానివ్వండి, అనేక సందర్భాల్లో, ఎందుకంటే తీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఇది పరిపాటి అయిపోయింది. ఈ స్ట్రక్చర్ డిజైన్స్ ప్రాపర్గా అసెస్ చేసి, ఒక సాంకేతిక నిపుణుడు అసెస్ చేసి ఇవ్వకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎరెక్ట్ చేస్తే గాలి కొద్దిగా స్పీడ్ పెరిగినప్పుడు అవి మీద పడిపోవటం, లేకపోతే ఇళ్ల మీద పడిపోవటం, లేకపోతే వెహికల్స్ మీద పడిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ముందు అసెస్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఆ స్ట్రక్చర్ యూనిపోల్స్ కానివ్వండి, లేదా స్ట్రక్చర్స్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఏదైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. అంతేకాకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అసలు విధి విధానాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఈ బ్యానర్లో పెడతాం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈవెన్ ఎన్విరాన్మెంట్కి కూడా ఇబ్బంది. కాబట్టి వారందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో వాటినన్నిటిని కూడా నిషేధించాలి. ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయో వాటినే చేయాలి. తర్వాత అవసరం వచ్చిన చోట్ల చేయాలి తప్పితే అదేదో మన సెల్ఫ్ దీనికోసం ప్రచారం కోసం లేకపోతే అటువంటివన్నీ కూడా తగ్గించాలి. దానికోసం ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై 50% మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం 1965 మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లకు సవరణలు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 198 MAUD డేటెడ్ 24/11/2020 కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ 7(1) కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఖాళీ స్థలాలు ఉంటే వాటి మీద వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేస్తాం తెలిసిందే. పర్మిషన్స్ పొంది నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను వసూలు చేసుకుంటానికి గతంలో నిబంధనలు ఉన్నాయి. మరి ఈ బిల్డర్స్ అందరూ కూడా ఎవరైతే పర్మిషన్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మేము ఆ వేకెంట్ ల్యాండ్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాము, ఈ కన్స్ట్రక్షన్ సమయంలో కనీసం 50%కి తగ్గించమని చెప్పారు. ఒకవేళ మేము బిల్డింగ్ని పూర్తి చేయకోకుండా అదేవిధంగా అట్టుపెట్టేస్తే అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కొంత రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి రావటం, దాన్ని పరిశీలించి నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే నిర్మాణానికి సమయంలో ఈ 50% ట్యాక్స్ లెవీ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత అసలు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉండదు కదా. వేకెంట్ ల్యాండ్ కన్స్ట్రక్షన్లో ఉండగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పర్లా, ఏదో ఒక పావు వంతు కన్స్ట్రక్షన్ చేసి ఒక 20 సంవత్సరాలు పెడతానంటే కూడా కుదరదు. అది ఏదైతే నిర్దిష్ట సమయం ఉందో అవి దాంట్లో పని పూర్తి చేయాలి. క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మనందరికీ తెలిసిందే, దాదాపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దేశంలో ఉన్న ఏ నగరానికైనా తీసిపోని విధంగా ఇంకా మెరుగైన విధంగా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తూ మన రాష్ట్ర రాజధాని అమరావతి తయారవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అమరావతి సిఆర్డీఏ అభివృద్ధిలో భాగంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానివ్వండి, లేకపోతే పేదరికం నిర్మూలించడానికి కానివ్వండి, ఇక్కడ ప్రజలు సామాజిక అవసరాలు తీర్చడానికి కానివ్వండి, కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం కోసం
ఈ 16,666 ఎకరాలని సేకరించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కి అనుమతి జారీ చేయబడింది, మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి గ్రామ సభలు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయటం, అదేవిధంగా రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి రైతుల ఆమోదాన్ని తీసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో కొంత ఉంది, ఇది కాదు అంటే ఈ 16,666 ఎకరాలు కూడా పూలింగ్లో తీసుకునే ల్యాండే. దీనికి అదనంగా గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఒక 300-400 ఎకరాలు, తర్వాత నది పోరంబోకు ఒక 3,800 ఎకరాలు ఉంది సుమారు, అది కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. ఏపీ డిస్కామ్స్ ప్రాంతాల్లో PMSGMBY కింద SC/ST వినియోగదారులకు రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టలేషన్ అమలుకు నాబార్డ్ నుండి ప్రభుత్వ హామీతో 3,762.26 కోట్లు రుణం పొందేందుకు చైర్మన్ అండ్ MD ఏపీ డిస్కామ్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో కూడా ఎస్సీస్కి, బీసీస్కి సబ్సిడీతో, ఓసీలకు కూడా సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దీనికోసం అప్పు 3,762 కోట్లు ఏదైతే రుణం పొందారో దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ చర్చలో భాగంగా ఫైనాన్స్ శాఖ అధికారులు ఏం తెలియజేశారంటే, గత ప్రభుత్వం అది బాధ్యతారహితంగానండి, లేకపోతే ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఉన్న, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరపతి కానివ్వండి, 11-12% వడ్డీకి అప్పులు కొన్ని వేల కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా ఆ ఎక్కువ వడ్డీ మూలంగా రాష్ట్రానికి ఆర్థిక భారం కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా మరి అక్కడ చెప్పడం జరిగింది, క్యాబినెట్లో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇటీవల రాష్ట్ర పరపతి రేటింగ్ పెరిగింది కాబట్టి తక్కువ వడ్డీకి అప్పులు పొందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని శోధించి తక్కువ వడ్డీలకి స్వాప్ చేయమని చెప్పేసి, ఉన్న అప్పుల్ని స్వాప్ చేసి తక్కువ వడ్డీలకి తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎయిమ్స్ మంగళగిరి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ NOC పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ MD ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరూ గర్వపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ గూగుల్ 100% సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన ప్రకారం 11/10/2025 జారీ చేసిన GOMS నెంబర్ 40లో నోటిఫైడ్ పార్ట్నర్స్ అధికారాన్ని పరిగణించడంపై మంత్రిమండలి నుండి దిశానిర్దేశాలు కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే, ఈ గూగుల్ బేసిక్గా సాఫ్ట్వేర్, డేటా ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా IT సొల్యూషన్స్ వీటిలో ముఖ్యంగా నిమగ్నమైంది. డేటా సెంటర్ నిర్మాణం కోసం నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన మన కంపెనీస్ని, పెద్ద కంపెనీస్ని, అదేవిధంగా IT సొల్యూషన్స్ లేకపోతే కేబులింగు వాటి కోసం కొన్ని సంస్థలతో దాదాపు వీళ్ళందరినీ ఒక 6 సంస్థల్ని పార్ట్నర్స్గా తీసుకోవటం జరుగుతుంది. వాటిని గుర్తించమని చెప్పేసి ఈ ప్రతిపాదన. అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, నెక్స్ట్రా డేటా లిమిటెడ్, నెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. వీళ్ళందరూ ఏంటంటే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో వివిధ కార్యక్రమాలని వీళ్ళ ద్వారా జరపబడతాయి.
వీళ్ళకి అధికారం ఇచ్చారని గుర్తించారంటే ఇంతకు ముందు ఉన్న ఏదైతే కమిట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉందో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. క్వాలిటీ కానివ్వండి, లేకపోతే టైం పీరియడ్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ప్రతిదీ కూడా గతంలో గూగుల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఉందో దాని మేరకే ఇవన్నీ కూడా ఆ నిర్మాణం కన్వీనియన్స్ కోసం ఈ ఏర్పాట్లు గూగుల్ 100% సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు దీన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనివల్ల ఎటువంటి మార్పు కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇంతకుముందు ఎంఓఈలో కండిషన్స్ ఉన్నాయో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదనపు రాయితీలు ఏం లేవు. అదనపు రాయితీలు కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఇంతకుముందు గూగుల్ చేసుకున్న ఎంఓఈకు లోబడే ఉంటాయి తప్పితే అదనంగా వీరికి ఇచ్చేది ఏమీ లేదు. టెక్నాలజీలో కానివ్వండి, లేకపోతే క్వాంటిటీలో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, ఏదైనా కూడా. సవరించబడిన భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు కొత్త ఎస్పీవి ఏర్పాటు చేసే ప్రతిపాదనకు భారత ప్రభుత్వం వ్యాపార మరియు సేవా పంపిణీ నమూనా రూపకల్పన మరియు అమలులో కార్యాచరణ స్వయం ప్రతిపత్తి కల్పించాలని అభ్యర్థించే ప్రతిపాదనకు ఏబీపీ కోసం ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం కోసం క్లాస్ 4లో మార్పు చేసే ప్రతిపాదనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ ఆమోదిత బడ్జెట్ 2,428 కోట్ల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన ఎస్పీవి అమలు కోసం త్వరితగతిన టెండర్ను విడుదల చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడు మనకు తెలిసిందే భారత్ నెట్ ప్రోగ్రాం మరి కేబుల్ నెట్వర్క్ రాష్ట్రంలో విస్తరించడానికి దాదాపు 24,000 కిలోమీటర్లు పైబడి అనుకుంటాను విస్తరించడానికి ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి భాగస్వామ్యత చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయటానికి మరి ఒక ఎస్పీవీని తయారు చేయడం కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమం వల్ల అధిక స్కేలబుల్ మరియు అధికమైన తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ ఐపీఎంపీఎల్ఎస్ అంటే హై పర్ఫార్మెన్స్ రూటింగ్ టెక్నాలజీ నెట్వర్క్తో ఏకీకృత యూనిఫామ్ నెట్వర్క్ టెలికాం నెట్వర్క్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏర్పడతాయి ఈ భారత్ నెట్ ప్రోగ్రాం మూలంగా అని చెప్పేసి మనం చేస్తాను. భారత్ నెట్ మరియు రాష్ట్ర యాజమాన్యంలోని ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ సజావుగా సేవల డెలివరీ కోసం యూనిఫైడ్ అధిక సామర్థ్య బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏపీఎస్ఎఫ్ఎల్ రెండు కలిపి చేస్తున్న ఈ కార్యక్రమం దానివల్ల ఏంటంటే బెటర్ క్వాలిటీ నెట్వర్క్ కానివ్వండి లేకపోతే హై స్పీడ్ నెట్వర్క్ కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టాఫింగ్ ప్యాటర్నర్కు 16 పోస్టులను మంజూరు చేస్తూ డిప్యూటేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 12/9/2024 జరిగిన ఆహార శుద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ సమీక్షా సమావేశంలో ఏపీఎఫ్పిఎస్ను బలోపేతం చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీఎఫ్పిఎస్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పదే చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని. ఇప్పుడు టేకప్ చేయబడిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మూలంగా నీటి నిర్వహణ ఒక యూనిఫామ్గా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా అందించే ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నదుల అనుసంధానం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఏంటంటే కల్టివేబుల్ ల్యాండ్స్ మెరుగుపడతాయి, ఎక్కువ అవుతాయి. దానికి తోడు హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఎక్కువ చేయాలని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రజల ఆహార అలవాట్లన్నీ కూడా చాలా మార్పులకి లోబడతా ఉన్నాయి ఈ మధ్య. ఒకప్పుడు రైస్ని ఎక్కువగా తీసుకునేవాళ్ళం, అవి కాకుండా కొంచెం ఫ్రూట్స్ లేకపోతే డిఫరెంట్ ఇంటేక్ మారింది. కాబట్టి దానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ని డెవలప్ చేయాలని చెప్పేసి దానికి ప్యాటర్న్ ఈ స్టాఫింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మనం చేస్తాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో చేసిన సవరణలకు అనుగుణంగా ఎలక్టోరల్ రోల్స్ తయారీ మరియు ప్రచురణ కోసం ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీతో పాటు 1 ఏప్రిల్, 1 జూలై
మరియు 1 అక్టోబర్ అనే 3 అదనపు క్వాలిఫైడ్ డేట్స్ని కల్పిస్తూ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 యొక్క సెక్షన్ 2 యొక్క క్లాస్ 34కు సవరణ చేసి డ్రాఫ్ట్ ఆర్డినెన్స్కు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే జనవరి 1నే డేట్న ఉన్న సెన్సస్నే పరిగణలోకి తీసుకునేది. ఇప్పుడు మన నమోదు ఏప్రిల్ 1న తర్వాత జూలైలో కూడా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది కొన్ని అంశాలు కవర్ చేస్తూ కాంట్రాక్టర్లు, ఏజెన్సీల బిల్లుల నుండి కార్మిక సెస్ను రికవరీ తిరిగి పొందేందుకు సంబంధిత ఏకీకృత ఉత్తర్వులను చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జిఓఆర్టీ నెంబర్ 365 డేటెడ్ 8/7/2020 వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం మ్యూచువల్ కన్సెంట్ ప్రాతిపదికన ప్యాకేజ్ నెంబర్ 15 DR/KDS/G/2009-10 కింద రొంపేరు రైట్ సైడ్ కిలోమీటర్ 9.673 నుండి కిలోమీటర్ 24.4 వరకు మరియు వేటపాలెం స్ట్రెయిట్ కట్ అన్ని ఇన్ఫాలింగ్ డ్రైన్లతో ఆధునికీకరణ పనికి ముందస్తు ముగింపు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది 2009-10కి సంబంధించిన కాంట్రాక్టు. ఇక అది ముందుకు వెళ్ళే పరిస్థితి లేక, అక్కడ అవసరం లేక దాన్ని క్యాన్సిల్ చేస్తానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని పనులకు 542.85 కోట్ల పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ 524 కోట్లతో పోలవరం గ్రామం నుండి స్పిల్వే అనుసంధాన టన్నెల్ మరియు శాడిల్ డ్యామ్ వరకు కుడివైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, గ్యాప్ 1 నుండి పిఐపి ఎల్ఎంసి ప్రారంభ స్థానం ద్వారా హెడ్ రెగ్యులేటరీ మరియు కేఎల్ బండ్ వరకు 21 కిలోమీటర్ల పొడవుతో ఎడమవైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, కిలోమీటర్లు 0 నుండి కిలోమీటర్లు 6.2 వరకు ఏజీఎల్బీకు రక్షణ పనులు, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం విలేజ్లో గండిపోచమ్మ తల్లి ఆలయ సభలో రక్షణ పనులు ఈ 524 కోట్ల రూపాయలతో టేకప్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని 2027లో కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను (31/12/2027) వరకు ఫామ్ 10 క్లెయిమ్లను దాఖలు చేసే కాలాన్ని పొడిగించేందుకు 15/6/2024 వరకు జరిగిన లావాదేవీల క్రమబద్ధీకరణను అనుమతించేందుకు ఏపీ రైట్స్ ఇన్లాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ రూల్స్ 1989 యొక్క రూల్ 22(2)తో కలిపి చదివిన ఏపీ రైట్స్ ఇన్లాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 యొక్క సెక్షన్ 5A ప్రకారం అటువంటి క్లెయిమ్లను క్రమబద్ధీకరించేందుకు చిన్న మరియు సామాన్య రైతుల విషయంలో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లింపు నుండి మినహాయింపును అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్లాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ రూల్స్ 1989 యొక్క రూల్ 22(2) నిబంధనల ప్రకారం ఒకేసారి చర్యగా ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేమిటంటే మన గ్రామాల్లో తరచుగా చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళందరూ ఏంటంటే వారి బంధువుల కానీ లేకపోతే ల్యాండ్ కొనుక్కున్నప్పుడు వైట్ పేపర్ మీద అగ్రిమెంట్తోనే చాలా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేస్తారు. అంటే డబ్బులు ఇచ్చి ఒక వైట్ పేపర్ మీద రాయించేసుకుని ఆ పొలంలో ఆక్యుపేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి ఇరిగేషన్ చేస్తూనే ఉంటారు. సో దానికి ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తానికి సాదా బైనామా ఏదైతే ఉందో అది 2027 ఎప్పటి వరకు సార్ పొడిగించేది 2027 వరకు 31/12/2027 వరకు పొడిగించడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది, దాన్ని ఆమోదించింది. దీని ద్వారా ఏంటంటే 2024 వరకు జరిగిన ల్యాండ్ ట్రాన్సాక్షన్ అంటే భూముల కొనుగోలు అమ్మకాలు ఏదైతే ఉన్నాయో తెల్ల పేపర్ మీద రాసుకున్నా కూడా వాటి ఆధారంగా చిన్న సన్నకారు రైతులకి ఎటువంటి
స్టాంప్ డ్యూటీ లేకోకుండా రెగ్యులరైజ్ చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదంతా ఏంటంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులకి, పేద రైతులకి ఇది చాలా మేలు చేకూరుస్తుంది. వాళ్ళు తీసుకున్న భూముల్ని ఒక భూమి హక్కు కలిగిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద రైతులైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. యాదవ్ భవన్ స్కీమ్ కింద యాదవ్ కమ్యూనిటీ అవసరాలను తీర్చేందుకు యాదవ్ భవన్ నిర్మాణం కోసం విశాఖపట్నం రూరల్ మండలంలోని మడసర్లోవా గ్రామంలోని సర్వే నెంబర్ 20/21 నుండి వేరు చేయబడిన 50 సెంట్లు భూమిని బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. వారి అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర నిర్మాణాలు దాంట్లో చేసుకుంటానికి అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో బలహీన వర్గాలకి, దళితులకు కూడా అవకాశం ఉన్న మేర ఇటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తిరుపతి రూరల్ మండలంలోని దామినేడు గ్రామంలో జాతీయ ప్రమాణ క్రీడా మౌలిక సదుపాయాల స్థాపన కోసం సర్వే నెంబర్ 198-8, 193-8, 193-9 మొదలైన వాటిలో 28 ఎకరాల 37 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన మార్కెట్ విలువకు, అంటే ఎకరాకు 2.5 కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఏపీటీఏకు బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి ఆమోదం తెలిపింది. అంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఇది చేయటం జరిగింది. బుక్ అడ్జస్ట్మెంట్తో ఈ ల్యాండ్ని బదిలీ చేస్తారు. దీనికి పేరు స్పోర్ట్స్ సిటీ అని కూడా నామకరణం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. చిత్తూరు జిల్లాలోని మంగసముద్రం లోని 167, 128/1A, 169/1 మరియు 170లోని 8 ఎకరాల 8 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో సివిల్ సెక్టర్ కింద కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించడానికి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమి యొక్క విలువ 2,77,27,120 రూపాయలు. బట్ ఉచితంగా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మన సెంట్రల్ స్కూల్ కోసం. నంద్యాల జిల్లాలోని పేపలి మండలం మాధవరం గ్రామంలో 25,04,562 రూపాయల విలువైన 4.96 ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ 691లో 3 ఎకరాల 21 సెంట్లు, సర్వే నెంబర్ 692లో 1,70 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్ పాలసీ క్రింద క్రషింగ్ అండ్ పల్వరైజింగ్ యూనిట్ స్థాపన కోసం జోనల్ మేనేజర్ ఏపీఐసి కర్నూలుకు ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారి విషయంలో వారసత్వంగా వచ్చే పూర్వీకుల వ్యవసాయ ఆస్తులను బదిలీ చేసే విషయంలో అమలు చేసిన డీడ్లకు భారతీయ స్టాంప్ యాక్ట్ 1899 షెడ్యూల్ 1A యొక్క ఆర్టికల్ 40కు సంబంధించి కొత్త నిబంధనలు చేర్చే ప్రతిపాదనకు 26/11/2014 జారీ చేసిన 395 రెవెన్యూ శాఖలో విభజన డీడ్లపై స్టాంప్ డ్యూటీ నిర్దేశించే నోటిఫికేషన్కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎవరైనా సడన్గా చనిపోతే దూరంలో కానీ ఎక్కడైనా సరే మామూలుగా ఫ్యామిలీ సర్టిఫికేట్తో ఆస్తులు పంపిణీ చేసుకునే వైట్ పేపర్ మీద రాసుకుని ఏదైతే జరుగుతుందో చాలా వివాదాలు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్స్ అందరికీ కూడా చట్ట ప్రకారం వారి భూమిని కేవలం 100 రూపాయలతో, దీని మూలంగా ఏమైందంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి వారికి ఏర్పడుతుంది. దాని మూలంగా మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఈ అమెండ్మెంట్కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ క్యాంపస్ నిర్మాణం కోసం సవరించిన నిధుల నమూనా 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు 50% గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాటా ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం 229.8 కోట్లు మరియు నిర్వహణ వ్యయం 40 కోట్లు. గత ప్రభుత్వం సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వాటా ఏదైతే ఉందో వాళ్ళు చేయకపోవటం మూలంగా ఈ ప్రాజెక్టు డిలే అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి సంకల్పించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.
గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడ్లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల. ఈ ప్రపోజల్కి ఆర్ఎఫ్పిలో మోడిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ప్రభుత్వం ఆదోనిలో కాలేజీకి 59.1 ఎకరాలు కేటాయిస్తే దాన్ని తగ్గించి, అంటే మెడికల్ ఐఎంఏ నిబంధనల ప్రకారం కావాల్సిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి వరకు మాత్రం వారికి పీపీపీ మోడ్లో డెవలప్ చేసి ఏజెన్సీకి అప్పచెప్పి అడిషనల్గా ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఆదోనిలో 49.64 ఎకరాలు ఈ సంస్థకి పీపీపీ మోడ్లో వచ్చే సంస్థకి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన 9 ఎకరాలు, అంటే 10 ఎకరాలు ఉందనుకుంటా, 9.5 ఎకరాలు ఏదో, అంటే మొత్తం 59 ఎకరాలు ఇంతకుముందు కేటాయించారు. మదనపల్లిలో 97 ఎకరాలు కేటాయించారు ఇంతకుముందు ఆ కాలేజీకి. ఇప్పుడు దాన్ని 52.47 ఎకరాలకి తగ్గించడం జరిగింది, అంటే పీపీపీ సంస్థకి అందజేయబడుతుంది. మార్కాపురంలో 49.99 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని 47.1 ఎకరాలకి కుదించి ఈ పీపీపీ సంస్థకి అందించడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆ భూమిని ఇతర అవసరాలకి, మెడికల్ అవసరాలకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకేదైనా సరే ప్రభుత్వం భవిష్యత్తులో ఏదైనా నర్సింగ్ కాలేజు లేకపోతే ఏదైనా డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఎకరానికి 100 రూపాయలు దీర్ఘకాలిక లీజుపై అందిస్తారు. ప్రమాణాల ప్రకారం కొత్త మెడికల్ కాలేజ్ క్యాంపస్, 625 పడకల బోధన ఆసుపత్రి, బోధన ప్రయోగశాలలు, విద్యార్థుల వసతి గృహాలు మరియు సిబ్బంది నివాస సౌకర్యాలు నిర్మించబడతాయి. 33 సంవత్సరాల రాయితీ కాలం తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు మరియు ఆస్తులు ప్రభుత్వానికి తిరిగి బదిలీ చేయబడతాయి. అవసరమైతే ఇంకో 33 సంవత్సరాల లీజ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కాలేజీ కానివ్వండి, ఆ ప్రాంతం, ఆ ప్రెమిసెస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి బదిలీ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రభుత్వ కోటా కింద నీట్ అలైన్డ్ రిజర్వేషన్ పులివెందులో 48.5 ఎకరాలు, మొత్తం 51.51, అంటే చుట్టూతా రహదారిలాగా నిర్మించారు. ఆ రహదారిని పక్క గ్రామాలు కూడా వినియోగించుకునే విధంగా దాన్ని చేశాం. యాభై శాతం సీట్లు ఉంటాయి ఈ మెడికల్ కాలేజెస్లో. గతంలో కంటే కూడా ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులకు, అంటే క్వాలిఫైడ్ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు విద్యార్థులకు 50% సీట్లు ఈ కాలేజీలో రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మెరిట్ స్టూడెంట్స్కి, తెలుగు స్టూడెంట్స్కి కేవలం 35% మాత్రమే సీట్లు అందుబాటులో ఉండేవి. 15% సీట్లు ఆల్ ఇండియా కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వచ్చాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మోడల్ మూలంగా 50% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకి, మన పిల్లలకి రిజర్వ్ చేయబడతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే 625 పడకలు బోధన ఆసుపత్రి ఉందో దాంట్లో 70% బెడ్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం కానివ్వండి ఉచితంగా అందుబాటులో ఉంచబడతాయని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఫ్రీ బెడ్స్ అందులో ఉంటే పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. 30% వాళ్ళు ఎవరైతే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మన ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా పరివర్తన కాలం, అంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో కానివ్వండి, ప్రస్తుత ఆసుపత్రుల్లోని సిబ్బంది జీతాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అంటే 2 years వీళ్ళు మెడికల్ కాలేజీ వీళ్ళకి ఓన్గా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసుకునే లోపల మనకి ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ కాదు హాస్పిటల్ ఈ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రతి కాలేజీ కూడా హాస్పిటల్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ హాస్పిటల్ డెవలప్ చేసుకుంటానికి ఒక 2 సంవత్సరాల సమయం ఇచ్చి ఆ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకునేందుకు ఆ ప్రభుత్వ సిబ్బందికి మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తుందని చెప్పేసి, సహకారం అందిస్తుందని చెప్పేసి, మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దాంట్లో ఏదైతే కన్జ్యూమబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జెస్ చెల్లించే వాళ్ళు వినియోగించుకోవాలి. ఇది ఇప్పుడు అంటే టెండర్స్ పిలిచారు ఆర్ఎఫ్పి. ఈ ఆర్ఎఫ్పికి సంబంధించి ప్రీ బిడ్ మీటింగ్ ఏదో నిర్వహిస్తే దాంట్లో ఇటువంటి డిస్కషన్ జరిగిన మేరకు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ విధమైన నిబంధనలు కేటాయించడం జరిగింది. బహుశా December 15th అనుకుంటాను టెండర్ లాస్ట్ డేట్. ఆ టెండర్ అయినాక నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. 70 బెడ్స్ 70:30. ఇది కూడా గత ప్రభుత్వంలో కూడా ఇదే నిబంధనలు ఉన్నాయి. తర్వాత ఓపీ పేషెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి 100% ఫ్రీ, మెడిసిన్స్ ఫ్రీ, తర్వాత కన్సల్టేషన్ కూడా ఫ్రీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను. మేనేజ్మెంట్ సీట్స్, తర్వాత ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటాయి. ఏపీహెచ్సి ఆర్ఎంసీ ఏదైతే ఉందో మన హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించిందో వాళ్ళు వాళ్ళ నియంత్రణలోనే ఫీజు కూడా వసూలు చేస్తారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ 15,000 ఎంత ఉంది, వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ సీట్స్కి ఏదైతే ఉంటుందో అదే ఫీజు వసూలు చేస్తారు. నో 12 ఎస్ అవును, దాన్ని ఏం పెంచలేదు. అవి మేనేజ్మెంటు ఎన్ఆర్ఐ కోటాకి ఇస్తారు, అది మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుంటుంది. కానీ 50% సీట్స్ ఏదైతే ఉన్నదో అవి మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేయబడుతుంది. డెవలపరే చేసుకోవాలి హాస్పిటల్. ఆ హాస్పిటల్ తయారయ్యే లోపల 2 సంవత్సరాల కాల పరిమితితో మనకు ఉన్న ఫెసిలిటీస్, హాస్పిటల్ ఇప్పుడు ఏలూరు మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యే లోపు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ని వినియోగించుకోవచ్చు, సర్వీసెస్ని వినియోగించుకోవచ్చు. అంతా వాళ్ళే నియమించుకుంటారు, మన వాళ్ళు ఏమైనా వాడరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏముంటారు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటలే, అంటే గవర్నమెంట్ హాస్పిటలే, కానీ పీపీపీ వాళ్ళు నిర్వహిస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఒక్కొక్క హాస్పిటల్కి 165 కోట్లు, సబ్జెక్టు కరెక్షన్ 155 165 ఉంది, 165 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉండదు. సో తర్వాత మనందరికీ తెలిసిందే, ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే కూడా కొంచెం మెరుగ్గా ఉంటాయి అనేది ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. కాబట్టి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి ఎక్కడ కూడా వారి పీపీపీ సంస్థ ఏదైతే ఉంటుందో వారి పేరు పెట్టుకోవడానికి, అంటే మెయిన్గా పెట్టుకోవడానికి వీలేదు. ఇట్స్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద పెట్టుకోవచ్చు. మీ పేరు ఓకే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని పెట్టి కింద విజయ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ దాని బ్రాండ్ మాత్రం ఆ కాలేజ్ ఏం కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ అంతే తప్పితే ప్రైవేట్ పీపీపీ సంస్థ ఏదైతే ఉంటుందో వారి పేరు మీద ఆ హాస్పిటల్ బ్రాండింగ్ జరగదు. ఓకే, తర్వాత భవిష్యత్తులో ఈ నర్సింగ్ కాలేజీలు, తర్వాత ఆయుష్, తర్వాత ఆసుపత్రి సంబంధిత సంరక్షణ మరియు వెల్నెస్ సౌకర్యాలు, ఇటువంటి అనేక అలైడ్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి అవి డెవలప్ చేస్తే వీళ్ళు ఏది పీపీపీ సంస్థ ఏదైతే ఉందో ఇవన్నీ డెవలప్ చేసినప్పుడు దాంట్లో ఆదాయంలో 3% గవర్నమెంట్కి చెల్లించాలి.
ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉందా పీపీపీ మీద? వైద్య కళాశాల వచ్చింది కదా సార్. ఆయన పేరు కాదు, ఉదాహరణకి చెప్పాను మరి. ఆయన కాదు కదా, ఆయన పేరు మీద కాదంటే వారికి ఉన్న అనుమానాన్ని తీరుస్తున్నాను. ఆ కాలేజీ పేరు, ఆ హాస్పిటల్ పేరు గవర్నమెంట్ కాలేజ్. దాంట్లో ఎటువంటి తీసుకుంటే అప్లై చేయమని ఇంకా టైం ఉంది. ఎవరైనా సరే దీంట్లో గవర్నమెంట్కి ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. ఎవరైనా సరే అర్హత కలిగిన బిడ్డర్స్ ఎవరైనా సరే ఉండొచ్చు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని పేరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్. ఓకే, దీంట్లో ఎటువంటి అనుమానాలు కలిగించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా అలైడ్ యాక్టివిటీస్కి కానీ డెవలప్ చేస్తే గవర్నమెంట్ కానీ లేకపోతే వాళ్ళు కానీ చేస్తే దానికి అదనంగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఈ ల్యాండ్స్ ఓన్లీ గవర్నమెంట్, సారీ, ఈ ల్యాండ్లో ఓన్లీ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, వాళ్ళకి ఇవ్వబడదు. వాళ్ళకి ఇవ్వం. బట్ ఆ కాలేజీలో అలైడ్ యాక్టివిటీస్ ఏమైనా డెవలప్ చేస్తే, ఇప్పుడు మనం ఇచ్చిన 47 ఎకరాలు ఏదో చెప్పాం కదా, దాంట్లో వాళ్ళు ఏదన్నా సరే ఫార్మసీ కాలేజో లేకపోతే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారనుకోండి, దాంట్లో వచ్చే ఆదాయంలో కూడా 3% గవర్నమెంట్కి చెల్లించాలి. ఈ ఎక్సెస్ భూమి వాళ్ళకి ఇవ్వబడదు, ఓకే. ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 2 and 18 యొక్క షార్ట్ టైటిల్ కొన్ని నిబంధనలకు సవరణ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ రాష్ట్ర జాబితా మరియు ఏకకాలిక జాబితా కింద, అంటే ప్రజారోగ్యం, హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కింద అధికార పరిధిలో ఉందని న్యాయశాఖ నిర్ధారించింది. గతంలో నిబంధనలు లేని సౌకర్యాలు మరియు సేవలకు కనీస ప్రమాణం నిర్దేశిస్తుంది. పారదర్శకంగా స్థాపన, రిజిస్ట్రేషన్ డేటాను పబ్లిక్ డొమైన్లో ఉంచే ఆదేశాలను కలిగి ఉంది. శిక్షణ లేని వ్యక్తులను తొలగించడం ద్వారా చట్టబద్ధమైన ఆయుష్ అభ్యాసకుల ఇమేజ్ను కాపాడుతుంది. ఇది ప్రైవేటు వైద్య సంస్థల మెరుగైన నియంత్రణ మరియు రోగుల భద్రతకు దోహదపడుతుంది. ఇదేంటంటే ఆయుష్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాన్ని అలోపతిక్ హెల్త్ కేర్కి సమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి, ఆయుష్ ఏదైతే భారత ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని కూడా ప్రజలకి ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేశారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ఆయుర్వేద డాక్టర్స్ కానీ యునానీ డాక్టర్స్ కానీ ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ లేకపోవడం మూలంగా క్వాలిఫైడ్ వాళ్ళతో సమానంగా ప్రతి ఊర్లో కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ ఆయుష్ పేరు మీద లేకపోతే యునానీ పేరు మీద చాలామంది వ్యక్తులు చేయటం జరిగేది. వీటన్నిటిని కూడా నియంత్రించి అన్ని వైద్య అవసరాలు కూడా భారతీయ వైద్యం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో వచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈ యాక్ట్ని అలోపతిక్ అండ్ ఆయుష్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంతకుముందు ఏంటంటే మెడికల్ కేర్, ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఇంతకుముందు అలోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని ఉండేది. ఇప్పుడు అలోపతిక్ అండ్ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ కింద ఎస్టాబ్లిష్మెంట్ కింద పిలువబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఆయుష్ ట్రీట్మెంట్ని లీగల్గా గుర్తించడానికి మన అలోపతిక్ మందులతో పాటు ఈ ఆయుష్ మందులను కూడా లీగల్గా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ అమెండ్మెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా ఈ కొత్తగా ఆయుష్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తానికి ఆఖరికి మెటర్నిటీ హోమ్స్ కూడా మన భారత వైద్య విధానంలో భాగంగా మెటర్నిటీ హోమ్స్ని కానివ్వండి, డిస్పెన్సరీస్ కానివ్వండి, థెరపీ సెంటర్స్ని కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి ఓపెన్ చేస్తానికి అంటే గుర్తింపుతో రిజిస్ట్రేషన్తో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఓకే, తర్వాత ఇది ఏదైతే ఉందో మన టిడ్కో దీని మీద టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇవ్వటం జరిగింది. దీని మీద
సంక్షిప్తంగా కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఈ రిపోర్ట్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద తగు నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ టిడ్కో ఎంతో దూరదృష్టితో ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి పేదవాళ్ళకి ఒక మంచి విలువైన ఆస్తిని అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారో దాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా ఆ పనులు ఆపేయటం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా ఆర్థిక భారం అయినా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేయటం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా ఉచితంగా ఇస్తామని చెప్పి లేకపోతే 50% తక్కువ చేస్తామని చెప్పి రకరకాల ప్రకటనలు చేసి వాటిని అమలు చేయకోకుండా ఈ బెనిఫిషరీస్ పేరు మీదే అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులను కూడా డైవర్ట్ చేసేయటం. ఒకవేళ ఒక బెనిఫిషరీ పేరు మీద అప్పు తీసుకొచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ ఆస్తిని వారికి అందించినట్లయితే ఇటు అద్దె భారం తగ్గింది కాబట్టి కొంత ఈ ఇన్స్టాల్మెంట్స్ ఏదైనా కట్టుకోవడానికి అవకాశంగా ఉండేది. ఈరోజు ఈ రుణాలని ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకోవటం మూలంగా ఒక సైడ్ ఏమో ఈ ఇల్లులు అందించబడకపోవటం మూలంగా బెనిఫిషరీకి అందించకపోవటం మూలంగా ఒక సైడ్ ఏమో అద్దె కట్టుకుంటున్నారు, ఇంకో సైడ్ ఏమో ఒక కాలపరిమితితో అంటే ముందు ఒక మినిమం టైం తీసుకుంటారు కదా, ఆ టైం దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టమని చెప్పేసి బ్యాంకులు ఆ బెనిఫిషరీస్ని ఒత్తిడి చేసే పరిస్థితి. అంటే రెండు కట్టాల్సి వచ్చింది. ఆ చెంప ఈ చెంప కొట్టించుకున్నట్లు అయిపోయింది మన బెనిఫిషరీస్కి. ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా విధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి 77,371 ఇల్లులు 90%, 95%, 100% పూర్తిగా వచ్చినాయి. మరి పార్షియల్గా 50 to 70% 64,245 ఇల్లులు పూర్తయినాయి. 25 నుంచి 50% 49,328 హౌజెస్ ఉన్నాయి. మరి 25% 1,22,000 అంటే మొత్తం 3,13,832 ఇల్లులు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 1,44,000 ఉగాదికి అందించాలని చెప్పేసి 1,44,000 ఇళ్ళని 1,44,000 ఇళ్ళని ఉగాదికి ఈ బెనిఫిషరీస్కి అందించడానికి ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇందాక ఏదైతే చదివానో అది గత ప్రభుత్వం 2019 సమయానికి అవి ఇల్లుంటే వాటన్నిటినీ కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి వీటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పూర్తి చేసి ప్రజలకి అందించాలనే దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి తగు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పేసి తెలియజేస్తాను. ఏదేమైనా కూడా సాధ్యమైనంత వరకు ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి పేదవాళ్ళకి అందించాలి, మధ్యతరగతి వాళ్ళకి అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని మీద డిస్కషన్ జరగలేదు. అంటే ఇదేంటంటే ఓఆర్ఆర్ కోసం, అదేవిధంగా మనకి రైల్వే లైన్స్ వస్తున్నాయి కాబట్టి రైల్వే లైన్స్ నిర్మాణం కోసం, రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం, స్పోర్ట్స్ సిటీ, ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, అంటే అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడిన బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించబోతా ఉన్నాం. దాంట్లో అన్ని వసతులు స్పోర్ట్స్, రైల్వే, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా నిర్మించడం కోసం ఈ అదనపు ల్యాండ్ పూలింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు తగిన సమయంలో తగిన అవసరాలని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక నగరం పెరిగిన తర్వాత విమానాశ్రయం, ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఒకప్పుడు బేగంపేట విమానాశ్రయం ఉండేది, ముందు ఒక బిల్డింగ్ ఉండేది, తర్వాత పక్కన ఇంకొక బిల్డింగ్ కట్టారు. ఇంకా హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు. అట్లాగే అమరావతి అభివృద్ధి అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 9 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి, 13.5 లక్షలకి ఎంఓఈ చేశారు. దాంట్లో 7-8 లక్షలు వచ్చినా కూడా దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. కాబట్టి
పారిశ్రామికంగా ఆర్థికంగా మరి ఎకానమీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆయా సమయాల్లో అవసరాలను బట్టి డెవలప్ చేస్తానికి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ఉందని చెప్పేసి మనం చేస్తాను. అవసరమైతే భూమిని తీసుకుంటాం. ఎస్, ఇప్పుడు నగరం అభివృద్ధి చెంది రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజల ఆమోదంతో రైతుల ఆమోదంతో రైతులకి నష్టం జరగకోకుండా తప్పకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తాం. ఏదని 4 విడతలు ఉన్నాయని చెప్పట్లేదు కదా, అవసరం బట్టి తీసుకుంటాం, రైతుల ఆమోదంతో తీసుకుంటాం అని చెప్తున్నాను. ఏదని అంటే ఆల్రెడీ ఇంత ముందే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గైడ్ లైన్స్కి రైతులకి ఎటువంటి అసౌకర్యం జరగకోకుండా గతంలో ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు చిన్న ఆ ప్రొసీజర్స్లో ఏదన్నా చిన్న ఇబ్బందులు ఉంటే అటువంటి ఇబ్బందులు రైతులకి ఎవరికి కూడా ఆ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా తగు చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏమండి, ఎండోమెంట్ ల్యాండ్స్ నిబంధనల ప్రకారం తీసుకుంటారు. నిబంధనల ప్రకారం ఏదైనా సరే, ఒక బోర్డ్ ల్యాండ్ కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, లేకపోతే ఏ ల్యాండ్స్ అయినా సరే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నాము. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక పెద్ద రోడ్డు వచ్చేటప్పుడు దారిలో ఎండోమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఒక భూమి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ భూమి ఉండొచ్చు. తప్పకుండా నిబంధనలకి ప్రకారం తీసుకుంటాం. ఏదైతే గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకుంటాం. బట్ ఫార్మర్ సాటిస్ఫాక్షన్ అండ్ దేర్ యాక్సెప్టెన్స్ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ. వాళ్ళకి ఈ సేకరణలో కానివ్వండి, లేతే రికార్డ్స్ని రెవెన్యూ రికార్డ్స్ని తయారు చేయడంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అసౌకర్యం లేకోకుండా చూడమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఆదేశించడం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్చించారు. కేబినెట్ చర్చించింది. ముఖ్యమంత్రి గారు కూడా వీటన్నిటిని సీరియస్గా, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద కూడా సీరియస్ చర్చించారు. మేజ్ కానివ్వండి, అదేవిధంగా బనానా మీద కానివ్వండి, ఇంకోటి పత్తి, కాటన్, ఈ 3 పంటల మీద కూడా చర్చించడం జరిగింది. రైతులకి నష్టం తగ్గించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ట్రాన్స్పోర్ట్ దాని రైతుకి ఏ విధంగా మేలు చేయాలి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి లేకపోతే వారం రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా దాదాపు ఒక 3-4 రూపాయలు రేటు పెరిగిందని చెప్పేసి కూడా మన చర్చలో వచ్చింది. అదేవిధంగా తగు చర్యలు సరిపోదు అంటలా, తీసుకున్న చర్యల మూలంగా పెరిగింది. ఇంకా పెంచడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా మేజ్కి వేరే సంస్థ ద్వారా కొనుగోలు చేయించడానికి మార్కెట్ ప్రకారం ఒక సంస్థతో మాట్లాడటం జరిగింది. ఆ సంస్థని రాష్ట్రానికి తీసుకొచ్చి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా ఇథనాల్ ప్లాంట్స్ వచ్చినాయి. వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ, లేకపోతే వారికి ఏదైనా కొంత బెనిఫిట్ చూపించి ఈ మొక్కజొన్నని కొనుగోలు చేయించి మెరుగైన ధరకి కొనుగోలు చేయించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఇక్కడ కూడా ఆల్రెడీ కొనుగోలు ప్రారంభించారు. అందుకని చెప్పే కదా, కొనుగోలు ఒక పెద్ద సంస్థని తీసుకొచ్చి ఆ సంస్థలతో కొనుగోలు చేపిస్తున్నారు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో మార్కెట్ రేట్కి, తర్వాత ఇంతకుముందు ఉన్న రేట్కి, ఎంఎస్పి రేట్, అదే అంటే గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్లో భాగంగానే ఒక సంస్థని తీసుకొచ్చి కొనుగోలు చేపిస్తూ ఉంది. ఓకే, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది. నేరుగా ఆర్థిక సాయం చేయటమా, లేకపోతే ఇథనాల్ ప్లాంట్స్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఈ మేజ్ అవసరం ఉందో రా మెటీరియల్గా, వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చి దీన్ని బెటర్ రేట్కి కొనిపిస్తాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఆపరేషన్ కగారు అయితేనేమి, తర్వాత మావోయిస్ట్ టాప్ లీడర్స్ అందరినీ చెప్పాలి, దీని గురించి ఏమన్నా దాని మీద చర్చలు కాదు. ఇందాక చెప్పే కదా, విజయ్ కింద పేరు పెట్టుకోవచ్చు, దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. కొత్త జిల్లాల గురించి చర్చ జరగలేదు. రైతుల పట్టాదారు విషయంలో జాప్యం జరుగుతుంది సార్. కొన్ని లక్షల మంది రైతులకి పాస్పోర్ట్ రిలీజ్ అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఈ ప్రింటింగ్ విషయంలో చెన్నై దగ్గర వాళ్ళ దగ్గర
సెక్యూరిటీ ప్రింటింగ్ బట్ అది వాళ్ళకి ఒక్కళ్ళకే లైసెన్స్ ఉన్నట్లుంది. అది నాకు పూర్తి సమాచారం లేదు కానీ బట్ నాకు కూడా తెలిసింది ఏంటంటే మెడ్రాస్ నుంచి చెన్నై నుంచే రావాలి ప్రింటెడ్ అని చెప్పారు. బట్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఈ రెవెన్యూ సమస్యల్ని చాలా ప్రియారిటీతో సాల్వ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ అధికారులకి. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదండి దేనికి? ఎస్ 5,000 కోట్లు ఇంత ముందు తీసుకున్న దానికి అదనంగా తీసుకున్నాం. లేదు అలాగే జనసేన వాళ్ళు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ మొదటి దశ పూర్తి అయిన తర్వాత రెండో దశకి ల్యాండ్ పూలింగ్ ఎంత మంచిదని చెప్పేసి అప్పుడు చెప్పారు మాట్లాడారు. దాని మీద ఏమైనా డిస్కషన్ ఆయన ఏమైనా మాట్లాడారా? రెండో ల్యాండ్ పూలింగ్ రెండో దశ పూలింగ్ దాని మీద ఏమైనా డిస్కషన్ జరగలేదు. కానీ ఆ గ్రామ పంచాయతీలు తీర్మానం అదేవిధంగా రైతులతో కూడా చర్చించడం రైతులు ఒప్పుదల ఇవన్నీ కూడా పొందిన తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇది అవసరం కాబట్టి తీసుకోవడం జరిగింది. ఎందుకు మర్చిపోయారు? ఆయన చెప్పే మాట్లాడారు కదా, అందరు చర్చారు. ఆయనే మర్చిపోలా, ఆయన అన్ని సమీక్షించారు. ఆ రోజుకి ఈ చర్యలు తీసుకోమన్నారు. ఈ మధ్యకాలంలో తీసుకున్న చర్యలు కానివ్వండి, తీసుకున్న టెండర్స్ కానివ్వండి.